guys, namaste, welcome back to my channel, The Excited Queen. I am Jyotsna and I'm back with another interesting video. Just ఇప్పుడే ఇంటికి వచ్చిన అనమాట. ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 12:15 అవుతుంది. సో ఇంటికి రాగానే ఈ షర్ట్ ఆర్డర్ పెట్టిన అనమాట మింత్రాలో. రేపు టీమ్ డిన్నర్ ఉంది ఆఫీస్లో. సో దానికోసం అని చెప్పేసి ఈ షర్ట్ ఆర్డర్ పెట్టిన, కానీ కొంచెం కలర్ మరీ ఎక్కువ బ్రైట్గా అనిపిస్తుందేమో అని నాకు అనిపించింది. యాక్చువల్లీ నిన్న కూడా ఒకటి పెట్టిన, అది మరీ డార్క్ బ్లూ అనమాట, అండ్ ఇది చాలా బ్రైట్ ఎల్లో అనమాట. నిన్నది కొంచెం పర్లేదు, బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో అది ఓవర్ సైజ్డ్ లాగా అనిపిస్తలేదు, జస్ట్ నార్మల్ షర్ట్ లాగానే వచ్చిందనమాట. సో ఇది మాత్రం ప్రాపర్ ఫిట్టింగ్, లైక్ ఓవర్ సైజ్ లాగానే అనిపిస్తుంది, బట్ కలరే కొంచెం ఎక్కువ బ్రైట్గా అనిపిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇప్పటికీ రేపు వేసుకొనికి నాకైతే ఏం లేవు. సో యా, చూద్దాం. ఒకవేళ రేపు మార్నింగ్ జల్దీ లేచి నాకు ఒకవేళ టైం ఉంటే దెన్ ఐ ప్లాన్ ఫర్ సమ్ షాపింగ్. అరౌండ్ 11 o'clock అట్లా వెళ్ళి జల్దీ ఒక డ్రెస్ తీసుకొని రావడానికి ట్రై చేస్తా. సో లెట్స్ సీ. అండ్ ప్రస్తుతానికైతే ఇదన్నమాట ముచ్చట. ప్లీజ్ ఇగ్నోర్ మై ఆయిలీ ఫేస్ ఆర్ స్లీపీ ఫేస్, బికాజ్ జస్ట్ ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చింది, క్యాబ్లో మంచిగా పడుకున్నా అనమాట. అండ్ ఇంటికి రాగానే ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై ఇట్. ఒకవేళ సెట్ కాకపోతే మళ్ళీ రేపు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు వేర్ అన్నట్టు అనిపిస్తుంది. సో యా, దాట్స్ ఇట్. ప్రస్తుతానికైతే ఇదన్నమాట ముచ్చట. సీ యూ గైస్ టుమారో. బాయ్, గుడ్ నైట్. ఇంకా ఇదైతే మార్నింగ్ అనమాట. 8:30కే లేచి రెడీ అయి ఉన్నా అనమాట, బికాజ్ 11 o'clockకి జూడియో ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అని అన్నారు. సో బెటర్ నేను కొంచెం రెడీగా ఉంటే మళ్ళీ వచ్చే వరకు హడావిడిగా ఉండదు అన్నట్టు ఇంకా 11 వరకు రెడీ అయిపోయి ఫస్ట్ అయితే జూడియోకి వెళ్ళినా అనమాట. అండ్ నాకు ఉన్న ఆప్షన్స్లలో ఏవి అంత మంచిగా నచ్చలేదు. ఈ బ్లూ కలర్ది ఫైనలైజ్ చేద్దాం అనుకునే లోపు నాకు ఈ వైట్ కలర్ది కనిపించింది అనమాట. లిటరలీ చెప్తున్నా, నాకు ఎంత నచ్చిందో అసలుకి ఇది. లిటరలీ ఆ గెహరాకే నేనైతే ఫిదా అయిపోయినా. అండ్ దీంతో పాటు నేనైతే ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడే ఇంటికి వచ్చిన, అండ్ ఇట్స్ 11:45. అండ్ ఈరోజు క్యాబ్ కొంచెం జల్దీ స్కెడ్యూల్ అయింది, 12:20కి ఉంది. ఐ థింక్ ఐ హ్యావ్ జస్ట్ 20 minutes. సో జల్దీ రెడీ అయిపోయి నేనైతే స్టార్ట్ అయిపోతాను అనమాట. అండ్ నా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు, ఫస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఐమ్ లిటరలీ ఫీలింగ్ సో నర్వస్ రైట్ నౌ. ఐ థింక్ లాస్ట్ మినిట్లో ఇట్లనే అవుతుంది, నాకు పర్సనలీ లాస్ట్ మినిట్ ఇట్లనే అవుతుంది. ఐ వాజ్ యాక్చువల్లీ ప్లానింగ్ ఫ్రమ్ లాస్ట్ 1 week, కానీ డ్రెస్సెస్ సరిగ్గా రాలేదు, నేను ఆర్డర్ పెట్టినాయి. సో అందుకని చెప్పేసి లాస్ట్ మినిట్లో ఇట్లా చేయాల్సి వచ్చింది. అండ్ ఆఫీస్కి ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకున్నా, కానీ మేనేజర్ విజిట్ ఉందన్నమాట హైదరాబాద్ లొకేషన్కి. సో అందుకని చెప్పేసి ఐ హ్యాడ్ టు లైక్ గో టు ఆఫీస్ ఫర్ 5 days అనమాట. అండ్ నౌ ఇట్ ఫీల్స్ సో నర్వస్. 20 minutesలో రెడీ అవుతున్నా లేనా అని చెప్పేసి. సో యా, నేను ఎక్కువ షూట్ చేయలేను, బికాజ్ నాకు ఛార్జింగ్ కూడా లేదు కాబట్టి ఛార్జింగ్ పెట్టేసా. స్టే ట్యూన్, బై. చెప్పినట్టే లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మంచిగా గెట్ రెడీ విత్ మీ లాగా చేసుకుందాం అని అనుకున్నా, కానీ సెట్ కాలేదు టైమింగ్. అందుకే డ్రెస్ చేంజ్ చేసుకొని జస్ట్ లిప్స్టిక్ అలా పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినా. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రెడీ కావచ్చులే మెల్లగా అని అనుకున్నా. ఇంకా ముందు రోజు నైట్ అయితే అమెజాన్ ప్రైమ్లో మొత్తం అన్ని డ్రెస్సెస్ వెతుక్కుంటూ కూర్చున్నాను అనమాట. మార్నింగ్ 11 o'clock వరకు ఏమైనా డెలివరీ అయితే తీసుకుందాం అన్నట్టు, కానీ ఏమంతా మంచిగా అనిపించలేదు. ఇంకా నైట్ లేట్గా పడుకొని మార్నింగ్ జల్దీ లేచేసరికి కొంచెం స్లీపీ అనిపించేసరికి ఇంకా క్యాబ్లో అయితే మంచిగా పడుకున్నా. అండ్ ఇక్కడైతే మమ్మీ రింగ్ పెట్టుకున్నా. నా గోల్డ్ జ్యువెలరీ మొత్తం బ్యాంక్లో పెట్టిందంట మమ్మీ. ఒక చిన్న ఇన్ఫెక్షన్ వల్ల నా గోల్డ్ జ్యువెలరీ మొత్తం తీయాల్సి వచ్చింది. అండ్ ఈ చాక్లెట్స్ వచ్చేసరికి నాకు ఒక ఫాలోవర్ ఇచ్చారనమాట. తను కూడా మా ఆఫీసే. 3 days నుంచి ట్రై చేస్తుందంట నన్ను కలవనికి. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసిందంట, కానీ నేను చూసుకోలేదు. యాక్చువల్లీ తను నాకు ఒకసారి ట్రైపాడ్ లింక్ కోసం అని మెసేజ్ చేసి నేను ట్రైపాడ్ లింక్ ఇచ్చిన, దాని తర్వాత ఇంకెట్లాంటి మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదన్నమాట. తను వచ్చి నాతో మాట్లాడి నాకైతే 1K subscribers అయ్యారని చెప్పేసి చాక్లెట్ ఇచ్చింది. నేనైతే ఫుల్ ఖుషి అయిపోయినా, అసలు Cloud 9. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే నేను మళ్ళీ చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మాట్లాడినందుకు అండ్ చాక్లెట్ కూడా ఇచ్చినందుకు. అండ్ ఇక్కడైతే అరౌండ్ 6:30కి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ అన్న వాళ్ళ కోసం వెయిట్ చేద్దామని అనుకున్నాం, కానీ మా టీఎల్ మీరు వచ్చేసేయండి ఇప్పటికే చాలా లేట్ అయింది అనేసరికి మేమైతే పైకి వెళ్ళినాం అనమాట. సో చెప్పడమే మర్చిపోయినా కదా, మేమైతే మాస్టర్ పీస్ బఫెట్, ఇది ప్రీస్టన్ మాల్ గచ్చిబౌలిలో ఉంటుంది అనమాట. ఇదైతే ఇండియాస్ బిగ్గెస్ట్ బఫెట్ అంట. ఏంటో నేనైతే ఫస్ట్ షాక్ అయిపోయినా, ఇండియాస్ బిగ్గెస్ట్ బఫెట్ ఏంది అని చెప్పేసి. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా 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 స్పేషియస్ అండ్ చాలా పెద్దగా ఉందన్నమాట బఫెట్ అయితే. అండ్ ఎంట్రన్స్లో ఉన్న ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయినాం. అండ్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే స్టార్టర్స్ సర్వ్ చేసేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. లిటరలీ లాస్ట్ 1.5 year నుంచి పబ్స్ అయ్యేసరికి మాకైతే చాలా బోర్ కొట్టింది. నేనైతే లాస్ట్ టైం మార్చ్లో పబ్ అయ్యేసరికి ఇంకా గివప్ ఇచ్చేసిన, ఇంకా నేను రాను అని చెప్పేసి. అండ్ ఈసారి కూడా పబ్ అయితే నేను వెళ్ళొద్దు అని ఫిక్స్ అయిపోయినా. కానీ బఫెట్ అనేసరికి ఇంకా మొత్తం అందరం కలిసి వెళ్ళినాం. అండ్ టేస్ట్
చాలా బాగుంది. సీరియస్గా చెప్తున్నా, నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను ఎన్ని బఫెట్స్ ట్రై చేసినా కానీ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ టీమ్ డిన్నర్ కదా, ఆబ్వియస్లీ ఏదో డిఫరెంట్గా ఉంటుందిలే ఎట్లయినా లైట్ అన్నట్టు అనుకున్నాం. కానీ టేస్ట్ బాగుండేసరికి మంచిగానే తిన్నామన్నమాట అందరం కలిసి. అండ్ స్పెషల్లీ చెప్తున్నా, ఒకవేళ మీరు ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం ప్రాన్స్ ట్రై చేయండి. క్రేజీ ఉంది. నేనైతే అసలుకి ఎన్ని తిన్నానో అవి తినేసరికి నాకు కడుపు ఎండిపోయింది స్టార్టర్స్. ఇంకా స్టార్టర్స్ తినగానే ఒక్కసారి అలా వాక్ చేసేసి ఇంకా మెయిన్ కోర్స్ బిర్యానీ అలా పెట్టుకొని వచ్చిన. ఇంకా నాకు ఎక్కువ ఏది ట్రై చేయబుద్ధి కూడా కాలేదు. బిర్యానీ తిన్న తర్వాత ఇంకా ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్ అన్నట్టు తీసుకొని వచ్చినాం అనమాట. నేను వీడియో తీస్తున్నా, ఈ ప్లేట్ కలర్ఫుల్ ఉండాలి అని చెప్పేసరికి ఉన్నవన్నీ తీసుకొని వచ్చారు మా ఫ్రెండ్స్. ఇంకా అలా అలా టేస్ట్ చేసేసి ఇంకా మేము అందరి కోసం వెయిట్ చేస్తున్నాం. నాకు ఇక్కడ ఒక్కటి నచ్చంది ఏంటి అని అంటే, సీటింగ్ టీమ్ వైజ్గా ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర, ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర అన్నట్టు నాకు మంచిగా అనిపించలేదు. అంటే మా టీం వరకు మేము ఒక దగ్గర కూర్చొని తింటే అది మంచిగా అనిపిస్తుండేమో అని నేను అనుకున్నా. బికాజ్ నేను ఇంకా అన్న వాళ్ళని మిస్ అయినా అనమాట తినేటప్పుడు. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారా అన్న క్యూరియాసిటీ నాకు ఎక్కువ ఉండే. అండ్ ఇక్కడైతే మేము అందరం గ్రూప్ ఫోటో దిగడానికి వెయిట్ చేస్తున్నాం. అండ్ మీన్ వైల్ ఒక క్లిప్ అలా తీసేసుకొని గ్రూప్ ఫోటో దిగేసి మళ్ళీ ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నా అనమాట. ఏదో ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ అంట. మా ఫ్రెండ్ ట్రై చేద్దాం అనేసరికి ఇక సరేలే ట్రై చేద్దాం, ఏం చేసేది ఉంది అని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తీసుకొని అన్న వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిన. అన్న వాళ్ళు చూడండి ఎంత దూరం కూర్చున్నారో. నాకు ఇది ఒక్కటే నచ్చలేదన్నమాట. బికాజ్ అన్న వాళ్ళతో కూర్చొని తింటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫన్ ఉంటుండే అనిపించింది. అండ్ అన్న వాళ్ళు ఆడ తింటూ ఉంటే నేను పక్కన ఐస్ క్రీమ్ తినుకుంటా వెయిట్ చేస్తున్నాను అనమాట వీళ్ళ కోసం. ఇంకా అందరిది అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా మాకు ఎలా అయినా 11 ఒకటే కాబట్టి ఇంకా మేము కూడా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాంలే, ఎలాగో రోజు వర్క్ చేసేది కదా అన్నట్టు అనుకున్నాం. అండ్ ఒక్కసారి బయటికి రాగానే అందరు ఇక ఫోటోషూట్ స్టార్ట్ చేశారు. ఇంకా మా విజయ పిల్ల అయితే అసలుకి ఎన్ని ఫొటోస్ దిగిందో, ఒక్కటి కూడా ఒక దగ్గర అప్లోడ్ చేసేది ఉండదు కానీ ఫొటోస్ మాత్రం ఫుల్గా దిగుతుంది ఈ పిల్ల అయితే. ఇంకా ఏం చేయలేక వెయిట్ చేస్తూ కూర్చున్నా. ఓకే, ఐ థింక్ ఇట్స్ 9:30 ఇన్ ది నైట్ అండ్ ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, బట్ ఫోటో సెషన్ అవుతుందన్నమాట మొత్తం మా టీఎల్ తోటి అందరితో కలిసి. సో ఇక్కడైతే ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత మేమైతే ఆటోస్ బుక్ చేసుకొని విల్ స్టార్ట్. సో యా, స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ వాచింగ్. అమ్మయ్య, ఫైనలీ అయితే ఆఫీస్ దగ్గరికి వచ్చినాం. కానీ కాళ్ళు ఘోరంగా నొప్పిలేస్తున్నాయి. హీల్స్ చాలా రోజుల తర్వాత వేసుకున్నా కదా. బట్ చెప్పడం మర్చిపోయిన రెస్టారెంట్ గురించి. మాస్టర్ పీస్ బఫెట్ రెస్టారెంట్. ఫుడ్ మాత్రం యాక్చువల్లీ చాలా బాగుంది. మేము ప్రతిసారి పోయినప్పుడు ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్సే పెట్టుకొని పోకపోతుండే. ఎట్లానా లైట్ నార్మల్గానే ఉంటుంది బికాజ్ ఆఫీస్ డిన్నర్స్ కదా అన్నట్టు అనుకుంటుండే. బట్ ఈసారి మాత్రం చాలా బాగుంది. మాకు ప్రతి ఒక్క డిష్ చాలా బాగా అనిపించింది, ఫ్రమ్ స్టార్టర్స్ టు మెయిన్ కోర్స్ అండ్ డెజర్ట్ వరకు. సో యా, డిన్నర్ అయితే మంచిగానే జరిగింది. అండ్ ఇప్పుడైతే పైకి పోయి మళ్ళీ వర్క్ చేయాలి, విచ్ ఐ రియలీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. లెట్స్ లుక్ ఫర్ ఇట్. ఇంకా చూసాం ఏం చేయాలా అని చెప్పేసి. కడుపు రెండో తిన్నా. అసలుకి లిటరలీ నాకు కడుపు బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నా. అండ్ పైకి వచ్చి వర్క్ చేయాలి అని అంటే అసలు ఓపిక లేదు. అండ్ అంత టైట్గా తినేసరికి ఫుల్ నిద్ర వచ్చిండే అనమాట. సో జల్దీ ఎలాగో అలా వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళినాం. అండ్ ఇంటికి రాగానే ఫస్ట్ థింగ్ మమ్మీతో అయితే నాకు ఇట్లా ఒక ఫాలోవర్ కలిసారు, వాళ్ళకి ఇట్లా చాక్లెట్ ఇచ్చారు అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే మా మమ్మీ దగ్గర ఫుల్ షో చేసిన అనమాట. లైక్ నన్ను ఒకరు ఇట్లా గుర్తుపట్టారు, వచ్చి ఇట్లా నాతో మాట్లాడారు, నీ బిడ్డ ఇంకా ఫేమస్, తోపు, తురుము అన్నట్టు చెప్తా అనమాట. బికాజ్ నాకు మమ్మీ దగ్గర ఇట్లా చూపించుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేనైతే లిటరలీ ఆ రోజైతే క్లౌడ్ 9లో ఉన్నా. అంత హ్యాపీ అనిపించింది నాకు. ఒకరు పర్టికులర్గా వచ్చి కలిసి మాట్లాడి ఇట్లా చాక్లెట్ ఇచ్చినప్పుడు నేను యాక్చువల్లీ నర్వస్ అయినా, ఎలా మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. బట్ ఇంకా కొద్దిసేపు అలా మాట్లాడేసి తను అర్థం చేసుకొని ఇంకా సరే నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అన్నట్టు అన్నది. అండ్ ఇక్కడైతే ఒక జీన్స్ ఆర్డర్ పెట్టినా అనమాట.
అదే ఓపెన్ చేస్తున్నా. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న జీన్స్ ఒకటి ఖరాబ్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఇంకోటి ఆర్డర్ పెట్టినా, కానీ నాకు అంత క్వాలిటీ నచ్చలేదు. అందుకే మీకు ఎక్కువ దాని డీటెయిల్స్ కూడా చెప్తలేను అనమాట. అండ్ ఒకసారి అయితే ట్రై చేసేసి చూసిన, బట్ అంత మంచిగా అనిపించకపోయేసరికి ఇంకా ఇది కూడా రిటర్న్ ఇచ్చేసిన అనమాట. ఇంకా చాలా టైర్డ్ అయిపోయినా కాబట్టి ఇంటికి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకున్నా అనమాట. ఇంకా అవుట్రో ఇవ్వడం కూడా మర్చిపోయినా. హలో, ఇట్స్ ది నెక్స్ట్ డే అండ్ ఈరోజు అయితే సాటర్డే అనమాట. సో ఇందాకనే నేను మా అల్లులది ఏదైతే వీడియో ఉందో అది ఎడిట్ చేసేసి అప్లోడ్లో పెట్టిన. అండ్ దాని తర్వాత ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే ఐ జస్ట్ సా దట్ ఈ వీడియోకి నేను అవుట్రో ఇవ్వలేదు అని చెప్పేసి. చిన్న వీడియో అయినా సరే ఐ డిడ్ అ గ్రేట్ జాబ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. And yeah, I hope you guys really enjoyed watching this video. If you did, then you know what to do. Please like, share, comment and subscribe to my channel, The Excited Queen. And don't forget to hit the notification bell so that you will be notified whenever I upload a video on my YouTube channel. Until then, see you guys next time with some interesting and exciting video. Bye!